హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన డిష్ వచ్చేసి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీ. ఇది స్టార్టర్గా చాలా బాగుంటుందండి. ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒక ప్యాన్ తీసుకొని 3 నుంచి 4 బంగాళాదుంపల్ని కట్ చేసి సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. 3 నుంచి 4 విజిల్స్ పెడితే ప్రెషర్ కుక్కర్లో బాగా ఉడికిపోతాయి. ఈ క్యాప్సికమ్ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ బంగాళాదుంపల్ని తీసి పొట్టు తీసి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసి సగం వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసేయకూడదు. ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, దానికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని మీకు ఎంత కావాలో, ఎన్ని క్యాప్సికమ్లు తీసుకుంటారో వాటికి సరిపోయేటట్టుగా, బంగాళాదుంపలు ఏదైనా తేమ ఉన్నిందంటే మొత్తం వెళ్ళిపోతుంది. ఒక 3 to 4 మినిట్స్ బాగా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, చట్పటా టేస్ట్ కోసం చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే కొంచెం నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్లు తీసుకొని మధ్యలో గింజలన్నిటినీ కట్ చేసి కింద నిలబడ్డం కోసం కొద్దిగా బేస్ కట్ చేశాను. సగం సగంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు చిన్నవి కూడా తీసుకోవచ్చండి, చిన్న చిన్న వాటిని కూడా ఇలా లోపలికి నొక్కుతూ స్టఫింగ్ చేసుకోవాలి. ఊడిపోకుండా బాగా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నింటికి ఫిల్ చేసుకుందాం. ఇది సైడ్ డిష్గా అయినా తినొచ్చు. నేనైతే మెయిన్ కోర్స్లోనే తిన్నానండి, అన్నంతో కలుపుకొని. చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి. మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసాను అంతే. 4 మెల్లగా ప్లేస్ చేసుకోవాలి. వీటిని తిప్పేటప్పుడు చుట్టుపక్కల ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి, ఊడిపోతుంది. సో జెంటిల్గా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. ఎక్కువగా కూడా ఫ్రై చేసేయకూడదండి, కొంచెం క్రంచీగానే ఉండాలి. కొద్దిగా చీజ్ని గ్రేట్ చేసి ఆ పైన గార్నిషింగ్ లాగా వేస్తున్నాను. అంటే పిల్లలకి చీజ్ నచ్చుతుంది కదా, చూడ్డానికి కూడా బాగుంటుందని కొద్దిగా పైనుంచి వేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కొంచెం చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఒక 2 మినిట్స్ తర్వాత మెల్ట్ అయిపోయి ఉంటుంది. మన డిష్ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మెల్లగా తీసి వాటిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ట్రస్ట్ మీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు వీడియోస్ అన్నిటిని చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. అంతే, ఈరోజు డిష్ అయిపోయింది. మళ్ళీ పైనుంచి కొంచెం గార్నిషింగ్ కోసం కొద్దిగా వేశాను.
చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, యమ్మీగా ఉంది కదండి చూడ్డానికి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.